ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రిని కలిసి కృష్ణా జలాలు, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గోదావరి, కృష్ణా నదుల్లోని నికర జలాలు, మిగులు జలాల వినియోగంపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కృష్ణా బేసిన్లో ఏపీ సర్కార్ ఎక్కువ నీటిని తీసుకుంటోందన్నారు. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని, తెలంగాణకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్తులో గోదావరి విషయంలో వస్తాయనే విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను వాపస్ తీసుకున్నప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్లీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి.